వెల్కమ్ టు ప్రైమ్ వన్ ఈవినింగ్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్ పలికి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిద్దామని విద్యార్థులకు సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బేగితే సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు అవగాహన ర్యాలీ. $9.50 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. విశాఖ ఎకనామిక్ రీజన్ పై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఘనంగా బద్దిపోచమ్మకు ఆషాఢ మాస బోనాలు, అలరించిన నృత్యాలు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు. విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమి పూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. విద్యార్థి దశ నుండే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్ పలికి కలిసి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బేగితే పిలుపునిచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఆగస్టు 2026 స్వాతంత్ర మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షక తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో కలిసి సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను, విద్యార్థులను అప్రమత్తం చేసి సురక్షితమైన డిజిటల్ వినియోగంపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, విద్యా సంస్థల్లో విస్తృత స్థాయిలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసగిస్తున్నారని, అత్యాశకులోనే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పవద్దని సూచించారు. సైబర్ నేరాల నివారణలో ప్రజలు అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, అవగాహన ద్వారానే సైబర్ మోసాగాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల ద్వారా వచ్చే పెట్టుబడి జాబ్ ఆఫర్లు, ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్లు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో చేసే మోసాలు, డిజిటల్ అరెస్టు అంటూ వచ్చే ఫోన్ కాల్స్, లోన్ యాప్స్ మొదలగు మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా ద్వారా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు, స్నేహ అభ్యర్థనలకు స్పందించవద్దని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం ఎవరితో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ముఖ్యంగా గోల్డెన్ అవర్ మొదటి గంటలోనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేసే మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు గణేష్, నాగరాజు, జునైద్, సైబర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ గురించి ఒక ర్యాలీ కండక్ట్ అయింది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు అరౌండ్ 500 to 600 స్టూడెంట్ పీపుల్ పార్టిసిపేట్ అయింది. ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య ఉద్దేశం సురక్షా కా తిరంగా ఆనరబుల్ డీజీపీ గారు అండ్ సైబర్ బ్యూరో సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ ఈ టైటిల్ కింద ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ కోసం ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయింది ఈరోజు. సో ఈరోజు హెడ్ క్వార్టర్లో ఈ సంబంధికి ర్యాలీ జరిగింది. రేపు నుంచి ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రామ్కి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తాను. సో ఈ ప్రోగ్రామ్కి ఉద్దేశం ఆల్రెడీ సైబర్ ప్రతి ఒక్క డేస్లో సైబర్ ఫ్రాడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మళ్ళీ టైం ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. కానీ ఈ టైంలో ప్రతి ఒక్క ఊరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను రేపు నుంచి. సో మీ అందరు మీడియా మిత్రులు త్రూ మీ అందరు పబ్లిక్కి చెప్తాను, ఈ మీకు ఇంపార్టెంట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, మెయిన్లీ పాన్ కార్డ్ డీటెయిల్స్, యువర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్,
యువర్ బ్యాంక్ డీటెయిల్స్, యువర్ ఆల్ అదర్ డీటెయిల్స్ షేర్ చేయకండి. ప్రతి ఒక్క పర్సన్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో మెయిన్లీ అమ్మాయికి ఒక రిక్వెస్ట్, దిస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ ప్రైవేట్ చేయండి. బికాస్ పబ్లిక్ చేస్తే దిస్ దొంగతలు కొంచెం దిస్ ఇమేజ్ మార్ఫ్ చేస్తే ఈ గర్ల్స్కి బ్లాక్మెయిల్ చేస్తాను అండ్ డబ్ల్యూ అడుగుతున్నాను. సో మీ ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో రేపు నుంచి ప్రతి ఒక్క మండల్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ విల్ కండక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. 9.50 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏఐ డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, క్లీన్ టెక్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అమరావతిలోని సచివాలయంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ప్రతిపాదించిన ప్రణాళికలను పరిశీలించిన సీఎం విశాఖ రీజియన్ దేశంలోనే ప్రధాన ఆర్థిక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. వివిధ రంగాల్లో కీలక ప్రాజెక్టుల ద్వారా 9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని, అందులో ప్రభుత్వం 3.50 నుండి 4 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టగా, ప్రైవేట్ రంగం నుంచి 5.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామ దేవత, శీతల దేవత అయిన శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి బోనాల మహోత్సవం ఈరోజు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ భీమేశ్వర స్వామి వారికి కోడెమొక్కలు సమర్పించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన యూనియన్ కార్యాలయంలో బోనాల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉప్పుగడ్ల హనుమాన్ ఆలయం నుండి శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలతో భారీ ఊరేగింపు ప్రారంభమైంది. డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, సాంప్రదాయ నృత్యాలు, భక్తుల జయ జయ ధ్యానాల నడమ ఈ ఊరేగింపు శ్రీ బద్దిపోచమ్మ ఆలయం వరకు అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూనియన్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఉద్యోగులు స్వామివారి శేషవస్త్రం కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. బోనాల మహోత్సవ సందర్భంగా శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారిని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి కళ్ళు, బెల్లం, శాకం తదితర సాంప్రదాయ నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఉద్యోగులు ఉత్సాహంగా బోనాల ఊరేగింపులో పాల్గొని సాంప్రదాయ నృత్యాలతో భక్తుల్ని ఆకట్టుకున్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎల్ రమ్మాదేవి స్వయంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. 3 బోనాలను పోతురాజుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించడం కార్యక్రమానికి మరింత శోభను సంతరించుకుంది. ఈ బోనాల మహోత్సవంలో 6A టెంపుల్ యూనియన్ నాయకులు, TNGO నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, ఉద్యోగులు, వేద పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులు గోవిందనామస్మరణ మధ్య శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి బోనాల మహోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో విజయవంతంగా కొనసాగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరో 11 మంది బాధితులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందింది. మొత్తం 7,53,857 విలువైన చెక్లను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయంలో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సింగునగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 58, 59 డివిజన్లకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 7,53,857 విలువైన చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసాగా నిలుస్తుందన్నారు. ప్రతిరోజు నియోజకవర్గ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి త్వరగా సహాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు వందలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు అత్యవసర చికిత్సల కోసం ఎల్ఓసీలు కూడా అందజేశామని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే బోండా స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇలాగా మా బాబుకి ఫైజాన్ అని చెప్పి మా బాబుకి కొద్దిగా ఒంట్లో బాగోకపోతే కిడ్నీ ప్రాబ్లం అయితే మేము ఇక్కడికి వచ్చాం. అది రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేసాం. అలాగా చెక్ పెట్టి రిలీఫ్ బోండమ్మ గారికి చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి చెక్ తీసుకున్నాం అండి. హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాను. దానికి చెక్ సీఎం ఫండ్ పెట్టుకుంటే ఉమామహేశ్వర గారు సహాయం చేశారు. దానికి ధన్యవాదాలు. నమస్కారం. 59 డివిజన్ నా పేరు బంగారు నాయుడు.
డివిజన్ ప్రెసిడెంట్ని. మా డివిజన్లో ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టమంటే బోండమ్మ గారి దగ్గరికి తీసుకెళ్తే 6గురికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించి ఇవాళ చెక్కులు ఇచ్చారు. ఇప్పుడు దగ్గరగా 4,50,000 రూపాయల చెక్కులు ఈరోజు బోండమ్మ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. మా డివిజన్ తరఫున బోండమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోధవ సురేష్ బాబు, 59 సెక్రటరీ అండి. ఈరోజు 6గురికి చెక్కులు ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి బోండమ్మ గారికి తీసుకొస్తే సమస్యలు ఏంటి అని అడిగితే ఇలా ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. వాళ్ళందరికీ ఎల్ఓసీలు పెట్టించామండి. ఈరోజు చెక్కులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి ఇలాగ ఎంతోమందికి సేవలు చేస్తున్నారు బోండమ్మ గారు, అలాగే టీడీపీ పార్టీ. ఈ చేసిన సేవలను ఎవరు మర్చిపోకూడదని ఈ ఇచ్చిన 6గురు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోమని, రాబోయే కాలంలో మన భవిష్యత్తు ఏంటో మనమేంటో ఆలోచించుకోమని, ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోమని బోండమ్మ గారు తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఆరోగ్యం ఉండాలి అని మరి ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ఎంతో అద్భుతంగా పేదలకు సేవలు అందించడం జరుగుతుంది. ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో మరి రాని జబ్బులు ఏదైతే ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము పేద వర్గాల వారం, మరి ఈ యొక్క జబ్బులకి మాకు డబ్బులు ఖర్చు అవుతుంది అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు వచ్చేలాగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందేలాగా మరి బోండా ఉమామహేశ్వరరావు గారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే 59వ డివిజన్లో ఈ రోజున 6గురికి దాదాపు 5 లక్షల రూపాయలు చెక్కులు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్న మాకు మరి చేయూతనిచ్చి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మా మంచి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మా మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలని తెలియజెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. మా 59వ డివిజన్ తరపు నుండి అన్నగారైనటువంటి మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు కరీంనగర్లో నిర్వహించిన తెలంగాణ చేనేత చైతన్య మహాసభ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులకు, నూతన మున్సిపల్ చైర్పర్సన్లను, కౌన్సిలర్లను, సహకార సంఘాల అధ్యక్షులను సన్మానించారు. పద్మశాలి సమాజం అంతా ఐకమత్యంతో కొనసాగుతూ రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత ఎదగాలని పలువురు పద్మశాలి సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. పదవులకు వన్నె తెచ్చే విధంగా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, మహిళా సంఘం అధ్యక్షురాలు గుజ్జేతార, ప్రతిపక్క పద్మ, శ్రీ గాదమైసయ్య, సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు, సిరిసిల్ల సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కళాకారులు పాల్గొన్నారు. భగవంతుని ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ప్రోగ్రామ్ సమయభావం వల్ల మీడియా మిత్రులు అందరూ వచ్చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ లో క్రీడారంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీ నిర్మాణానికి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. భవిష్యత్తు క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు అందించే ఈ అకాడమీ రాష్ట్ర క్రీడారంగానికి కొత్త ఊపునివ్వనుంది. విశాఖపట్నం అరిలోవా ప్రాంతంలోని తోటగురువులో ఏర్పాటు కానున్న పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీ నిర్మాణ పనులను మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పివి సింధు క్రీడా శాఖ మంత్రి బండపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి శిలాఫలకారాన్ని ఆవిష్కరించారు. సముద్ర
సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా DTO శ్రీనివాస్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు రహదారి భద్రతపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని రవాణా శాఖ అధికారి దేవనూరు శ్రీనివాస్ సూచించారు. వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని తెలిపారు. రహదారిని దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగించాలని, ట్రాఫిక్ సిగ్నల్ ను గౌరవించాలని విద్యార్థులకు వివరించారు. అలాగే ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించకూడదని, అతివేగం, సెల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు కూడా రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రవాణా శాఖ సిబ్బంది, సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. నల్లధనం, ఉద్యోగాల కల్పన, ధరల నియంత్రణతో పాటు మహిళలకు ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు కాలేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు నగరంలో విస్తృత ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర సమగ్ర అభివృద్ధికి 50,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఈ యాత్రకు ప్రజలు, వామపక్ష పార్టీలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుమ్మరిపాలెం సెంటర్లో రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య ఈ ప్రచార యాత్రను ప్రారంభిస్తారన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటుతా ఉంది. ఆ సందర్భంగా మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలిగేటటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరి అకౌంట్లో నయా పైసా వేయకపోగా డిమానిటైజేషన్ పేరుతోటి నోట్లు రద్దు చేసి ప్రజల యొక్క ఇబ్బందులు మరింత పెంచారే తప్ప ఏ ఒక్కరి అకౌంట్ నల్లధనాన్ని తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. అదే సందర్భంలో యువతకి ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. గడిచినటువంటి కాలం చూస్తే 25 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండాలి. కానీ ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి అప్పజెప్పినటువంటి వైనం ఈ 12 సంవత్సరాల్లో జరిగింది. అదే సందర్భంలో అధిక ధరలు చూస్తే నియంత్రణ చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎన్నికల ప్రక్రియలో కూడా తమ యొక్క ఇష్టానుసారం ఎన్నికల్ని ట్యాంపరింగ్ చేసుకొని అధికారాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం అనుసరించి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైనాన్ని చూశాం. కాబట్టి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క మహిళకి 18 ఏళ్ళు దాటినటువంటి వారందరికీ కూడా 1500 రూపాయలు వేస్తామని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి మాటలు కోటలు దాటాయి, ఆచరణ సాధ్యం కాలేదు. కాబట్టి అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో విజయవాడ కేంద్ర దేశవ్యాప్తంగా కూడా ఈ ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రచార యాత్ర కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ప్రాంతంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యలతో పాటుగా విజయవాడ నగర సమగ్రాభివృద్ధిని కాంక్షించేటటువంటి పద్ధతిలో నగరానికి ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి 50,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి అదే పద్ధతిలో నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా జోడీకరించి ఆ సమస్యలు పరిష్కరించాలనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి మా పాదయాత్రల రేపు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా దాన్ని ఆదరించాలని చెప్పి వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు శ్రేణులు, అలాగే అభిమానులు అందరూ కూడా మా ప్రచార యాత్ర కార్యక్రమానికి తమ యొక్క మద్దతునిచ్చి సహకరించవలసిందిగాను రాబోయేటటువంటి కాలంలో ఆ వైపుగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు ఉదయం 6వ తారీఖు ఉదయం 9:30 గంటలకి కుమ్మరిపాలెం సెంటర్లో ప్రారంభించేటటువంటి ప్రచార యాత్ర కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి
కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారు ప్రారంభిస్తారు. కాబట్టి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. మీ భారతదేశ ప్రధాని మోదీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి డిమాండ్ చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశానికి ప్రధాని అయిన మోదీని మీ దేశానికి అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం సరికాదని గోపి అన్నారు. ఆది శ్రీనివాస్ది ఏ దేశమో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన ఏ దేశంలో ఉన్నారో తెలపాలని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఈరోజు మీడియాతో మాట్లాడే సందర్భంగా వారు మీ భారతదేశ ప్రధాని అని మాట్లాడడం జరిగింది. మరి ఆది శ్రీనివాస్ గారు మీది ఏ దేశం? మీరు ఏ దేశంలో నుండి శాసనసభ్యునిగా ఎన్నికైంది? మరి ఎక్కడ శాసనసభ్యత్వాన్ని మీరు అనుభవిస్తున్నారు? ఈ మాటలకు గాను మీ భారతదేశ ప్రధాని అని అన్నందుకు గాను కాంగ్రెస్ ప్రభుత్వమైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాజ్యాంగపరమైన చర్యలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ యొక్క శాసన సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దీని మీద ఉద్యమిస్తాం. మరి మీ భారతదేశ ప్రధాని అనే మీరు ఏ దేశంకి వెళ్ళి వచ్చారు, ఏ దేశంలో ఉంటున్నారు అన్నది చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి డిమాండ్ చేస్తాం. హిందూ దేవులపై సోషల్ మీడియాలో పోస్ట్ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సైబర్ టీజీ రవిశంకర్ కు బీజేపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. 57 మంది వివరాలతో బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, వల్లూరు జయప్రకాష్, షేక్బాజీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీటీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ మాట్లాడుతూ భారత సంస్కృతిలో శ్రీరామచంద్రుని ఆరాధ్య దైవంగా చూశామని, దేవతామూర్తులు మాతా సరస్వతి, లక్ష్మీదేవి, సీతమ్మను తల్లిగా భావిస్తున్నామని తెలిపారు. హిందూ దేవులపై అనరాని మాటలంటున్నారు భానుప్రకాష్ మండిపడ్డారు. ఆ వీడియోలను చూడలేకపోయామని, హిందూ దేవులను ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం, వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. హిందూ దేవులపై ప్రకాష్ రాజ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పండ్లు దొంగిలించారని చెప్తున్నారని ఫైర్ అయ్యారు. కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా వెనక్కి వీడియోలు చూపించడంతో పాటు అనేక విషయాలు ప్రస్తావన చేశాం. కొంతమంది గ్రూపుగా ప్లాన్డ్గా ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు హిందూ వ్యతిరేకంగా, హిందూ దేవుల గురించి అసభ్యంగా. వీళ్ళకి ఫండ్స్ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ విషయంలో కూడా విచారణ జరపాలని చెప్పి భానుప్రకాష్ రెడ్డి గారు కోరటం జరిగింది. ఆయన ఆ యాంగిల్లో కూడా నేను చూస్తాను. ఇటీవల విదేశాల నుంచి కూడా ఈ యొక్క వీళ్ళ పాస్టర్స్ అందరికి కూడా మరి విరాళాలు రావటం రకరకాల రూపేణా కేంద్ర ప్రభుత్వం ఎంత కంట్రోల్ చేసిన బట్టి రకరకాల పద్ధతుల ద్వారా మరి ఈ యొక్క ఫండ్స్ వస్తున్నాయి. వాటి విషయంలో కూడా మరి విచారణ జరిపించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలా. అలాగే భారత న్యాయ సంహిత దాని మీద కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు, అలాగే అన్లాఫుల్ మరి యాక్టివిటీస్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కూడా ఇవన్నీ వస్తాయి. ఈ యొక్క సెక్షన్స్ కూడా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది, మీకు కూడా ఇవ్వటం జరిగింది. మిగతా విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రూపులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా మరి యాక్షన్ తీసుకోవాలా. తీవ్రంగా మరి పదజాలంతో వాళ్ళు ఉపయోగిస్తున్న పదజాలం అసభ్యకర పదజాలం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ సెక్షన్స్ అన్నీ కూడా, ఈ యాక్ట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. డెఫినెట్గా పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు కనుక మరి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మరి యొక్క ప్రచారం ఎక్కువైంది. మా మిత్రులు చెప్పినట్టుగా దాన్ని ఆపవలసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తులు ప్రబలుతున్నటువంటి పరిస్థితిలో కొంతమంది పనిగట్టుకొని ఒక కుట్రపూరితంగా హిందూ మతం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఇప్పుడు మీకు చూపించినటువంటి వీడియోల్లో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాట, ఇవాళ వాక్ స్వాతంత్రం పేరుతోటి హిందూ మతాన్ని అవమానించటం, హిందూ దేవీ దేవతలను అవమానించటం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ లాంటి ఒక పనికిమాలినటువంటి ఆర్టిస్టులకి, ప్రకాష్ రాజ్ లాంటి వారికి చెబుతా ఉన్నాం, మీకున్నటువంటి పాపులారిటీని అడ్డం పెట్టుకొని మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని గౌరవించకపోతే, ఈ దేశంలో ఉన్నటువంటి
హిందూ దేవి దేవతలను కనుక అవమానకరంగా కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశంలోనే తిరగకుండా చేసేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. పళ్ళు రాలిపోతాయి. మీకు ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాం. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, విజయవాడ రావాలా, గుంటూరు రావాలా, తిరుపతి రావాలా, చూస్తాం నీ సంగతి. ఇక్కడికి అడుగు పెట్టేటువంటి ధైర్యం ఉంటే కనుక రా ప్రకాష్ రాజ్ అని మీకు చెబుతా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి ప్రొవోకేటింగ్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు, రెచ్చగొట్టేటటువంటి ధోరణితోటి ఏ హిందూ కూడా ఎప్పుడు కూడా వేరే ఇతర మతాల మీద మాట్లాడాల. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మనకి వాక్ స్వాతంత్రం అయితే వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని 10 మందికి మంచి జరిగే మాటలు మాట్లాడాలి తప్పితే మీ ఫెమిలియారిటీని ఉపయోగించుకొని మీరున్నటువంటి మీ తప్పుడు ఆలోచనలను ప్రజల్లో రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రకాష్ రాజుని కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఏ ప్రాంతంలో తిరిగినా కూడా ఎంటబడి హిందువులు కొడతారని చెప్పి, మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నమస్కారాలు ఫ్రెండ్స్. వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా భావిస్తున్నాం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు. మన సంస్కృతిలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా చూసాం. రాముడు లాంటి అన్న, రాముడు లాంటి స్నేహితుడు, రాముడు లాంటి భర్త ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. అలాగే మన దేవతామూర్తులు మాత సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, సీతమ్మ తల్లి కానీ వీళ్ళందరినీ తల్లిగా భావిస్తాం. ఇలా హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రుని మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా. అసలు మేమైతే నాకు మొన్ననే వచ్చింది ఈ వీడియోస్ అన్నీ, వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారని అడుగుతున్నా ఈ ఫాస్టర్స్ని. ఫ్రాడ్ ఫెలోస్, ఏం తమాషా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు అఫీషియల్గా డీజీపీ సైబర్ క్రైమ్కి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా లీగల్ టీం, మా శ్రీనివాసరాజు గారు, మా మీడియా ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, యువమోర్చా అధ్యక్షులు సునీల్ గారు, అలాగే హరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి గారు, మా బాజీ గారు, ప్రత్యేక టీము ఈరోజు వచ్చి డీజీపీ గారికి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజువల్స్ కూడా మిత్రులారా. అలాగే ఈ మధ్య ఒక కొత్త హిందూ వ్యతిరేక పుట్టుకొచ్చాడు, ప్రకాష్ రాజు. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. శ్రీరామచంద్రులు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పళ్ళు దొంగలించారని చెప్పి పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఎక్కడ కనపడినా సరే నీకు పళ్ళు రాలిపోతాయి. ప్రకాష్ రాజు ఏం తమాషా అనుకుంటున్నావా? నీ టీఆర్పీ రేటింగ్ నువ్వు మీడియాలో మాట్లాడి నీకు ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటే వేరే గురించి ఏదైనా మాట్లాడు. నీకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్ పలికి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిద్దామని విద్యార్థులకు సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బీగితే సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు అవగాహన ర్యాలీ. $9.50 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. విశాఖ ఎకనామిక్ రీజన్ పై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఘనంగా పద్దిపోచమ్మకు ఆషాఢ మాస బోనాలు, అలరించిన నృత్యాలు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు. విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమి పూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ వన్ న్యూస్.